క్రీస్తు ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈరోజు మనం తపస్సు కాలం 7వ రోజు ధ్యానాంశమును ధ్యానిస్తూ ఉన్నాం. దురలవాట్లు, బలహీనతలు ఈనాటి అంశము. మానవుడు దురలవాట్ల వలన, బలహీనతల వలన ఏ విధంగా కృంగిపోవచ్చున్నాడో, పాపాత్ముడుగా మారిపోవచ్చున్నాడో తెలుసుకోబోతూ ఉన్నాం. మానవుడు తనను తాను అదుపుకు చేసుకోలేక చాలా దురలవాట్లకు బానిసలవుతున్నాడు. ఎక్కువ శ్రమ పడకుండా సుఖంగా జీవించాలనే దురాశతో దొంగతనం, మోసం, లంచం, వ్యభిచారం అనే వక్ర మార్గాల్లో నడుస్తూ ఉన్నాడు. అలాగే త్రాగుడు వలన కుటుంబాలలో అనేక నష్టములు కలుగుచున్నవి. బిడ్డలకు, భార్యకి, భర్తకి సంబంధాలు విడిపోతూ ఉన్నాయి. ఈ త్రాగుడు అనేక కుటుంబాలను నాశనము చేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో తాగుబోతు గురించి చాలా చక్కని విషయాలను దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ అంశాన్ని ఇప్పుడు మనం ధ్యానిద్దాం. సామెతలు 23:19 ఈ విధంగా తెలియపరుస్తుంది. కుమార, నా పలుకులు ఆలించి విజ్ఞానమును బడయుము, నీ జీవిత విధానము గూర్చి ఆలోచించి చూసుకునుము. పాపములకు అలవాటు పడినటువంటి మనతో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. అయ్యా, నా మాటలు ఆలకించండి, ఆలకించిన ఎడల మీ జీవన విధానం మారుతుంది అని చెప్తూ ఉన్నాడు. అలాగే 20వ వచనంలో, నీవు త్రాగుబోతులతో కలియవద్దు, భోజన ప్రియులతో కూడవద్దు. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరైతే త్రాగుబోతులు ఉన్నారో వారిని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని? అయ్యా, మీరు త్రాగవద్దు. త్రాగిన ఎడల ఏం జరుగుతుందో కూడా 21వ వచనంలో చెప్తూ ఉన్నాడు. త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులగుదురు, తిని త్రాగి తూలు వారికి చీలికలు, పేలికలు తప్పవు. మన పరిశుద్ధ గ్రంథము ఇటువంటి అనేక మంచి విషయాలను తెలియపరుస్తుంది. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ దురలవాట్లకు మనం దూరంగా ఉండాలంటే మొదటగా ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి, దేవునితో అనుసంధానమై ఉండాలి. ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ యొక్క తపస్సు కాలము చాలా పవిత్రమైనటువంటి కాలము. అందున దేవుడికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఏమిటి అంటే దురలవాట్లను విడిచిపెట్టడం దేవుడికి చాలా ఇష్టము. ఇటువంటి దురలవాట్లన్నిటినీ కూడా విడిచిపెట్టి మన కుటుంబానికి దగ్గరగా ఉండి దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకొని సంతోషంగా, ఆనందంగా జీవిద్దాం. మరి ఈనాడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశములు. నేను ఏ దురలవాట్లకు బానిసైపోయాను, ఏ బలహీనతల నుండి బయటకు రాలేకపోతున్నాను, ఎప్పుడైనా బలహీనతల నుండి, దురలవాట్ల నుండి కాపాడమని దేవుణ్ణి ప్రార్థించానా? మనం ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి కాపాడమని. అయ్యా, ఇదిగో ఈ రోజు నుంచి కూడా నేను ఈ దురలవాట్లను మానుకుంటాను. నీవు నాకు ఇచ్చినటువంటి చక్కని కుటుంబంతో సంతోషంగా, ఆనందంగా ఉండడానికి, సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తాను. ఈ తపస్సు కాలంలో నా జీవన విధానాన్ని మార్చుకోవడానికి అనుదినము నీవు నాకు వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషం ప్రభువా. దయతో ఈ పాపిని మన్నించు అని మోకాళ్ళేసి దేవుని ఎదుట పాపక్షమాపణ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. బలవంతుడైన దేవ, ఈ ఉపవాస దీక్ష ద్వారా నాలోని బలహీనతలను, దురలవాట్లను జయించుటకు సహాయం చేయండి. నా శక్తి, బలము చాలదు. నా బలహీనలతో యుద్ధము చేయుటకు నాకు సహాయం చేసి జయమును అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మనామమున ఆమెన్. నేను అంధుడనైతిని, వేదనతో నా హృదయమంతా వాడిపోయినది. నీదు ప్రేమ నాపై కురిపించవా, నన్ను పరిశుద్ధునిగా మార్చవా. నీదు ప్రేమ నాపై కురిపించవా, నన్ను పరిశుద్ధునిగా మార్చవా, నన్ను పరిశుద్ధునిగా మార్చవా. పావన ప్రభు
ప్రభువా ఘోర పాపిని దేవా మన్నించుమా నీ ప్రేమతో మన్నించుమా నీ ప్రేమ